మా అమ్మ చీరలో మీ చెల్లెలు గారు ఎలా ఉన్నారో చెప్పండి. చాలా బాగుంది. అందరూ బావుంది బావుంది అంటున్నారు. దిష్టి తగిలేలా ఉంది శ్రీవల్లికి. గంగా కాటుకు పెట్టు. వాళ్ళ చెల్లెళ్ళు ఏమాత్రం అందంగా కనిపించినా అరికాలికి కాటుకు పెట్టే అలవాటు ఈయన గారికి ఉంది. అందుకే నేను కాటుకు డబ్బా దగ్గర పెట్టుకుని రెడీగా ఉన్నాను. ఇదిగో మీ చెల్లికి దిష్టి చుక్క పెట్టు. అయ్యో వద్దు శివ. అన్నయ్య దయచేసి ఈరోజు మాత్రం కాటుక పెట్టకు. ఎందుకమ్మా? పిచ్చి పిల్ల, అమ్మలక్కలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి ముందు నువ్వు పాదం పట్టుకుని కాటుక పెడితే బావుండదని కంగారు పడుతుంది. పోనీ నన్ను పెట్టమంటావా శ్రీవల్లి? దిష్టి చుక్క. వేరేలా అనుకోకండి, ఎవరు పెడితే ఏంటి? శ్రీవల్లికి దిష్టి తగలకూడదు, ముహూర్తం టైం అయిపోతుంది, పని అవటం అయితే ముఖ్యం కదా. వద్దనయ్య, ఇప్పుడు నువ్వు దిష్టి చుక్క పెట్టడానికి పట్టుకున్నా సరే, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనికి క్షమించమని కాళ్ళు పట్టుకున్నట్టు ఉంటుంది. పర్వాలేదా మరి? వీర్రాజన్నయ్య భలే చెప్పాడు. నేను వద్దు అనడానికి వివరాలు అవసరం లేదు. నేను ఇష్టం లేదని చెప్పాను కదా, ఆపేయండి. ఏంటమ్మా? హలో అమలక్కలు, ఏంటి తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు? ఈ ఊరి సర్పంచ్ గంగాధరం గారు పంచాయతీలో తన చెల్లెల్ని పట్టుకొని, ఎదురుగా ఇతగాడిని పట్టుకొని, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమా అని నిలదీస్తే వాళ్ళు అవును అనేసి ఒక మాట చెప్పగానే పోటుగాడ్లాగా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తానని సవాల్ చేసినవాడు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం నాకు అనవసరం అని, నా ఇష్టం మీకేంటనేసి నిశ్చితార్థాన్ని రద్దు చేస్తుంటే తెగ ముద్దుగా ఉన్నట్టు మీరలా కళ్ళప్పగించి చూస్తున్నారేంటి? ఏంటి అని ఆమెను అడగరా? ఎందుకు అడగం? ఖచ్చితంగా అడుగుతాం. సొంత చెల్లెలైనంత మాత్రాన తనకిష్టం వచ్చినట్టు చేస్తాడా? ఊరుకో అక్క. మనం ఊరుకున్నా జనం ఊరుకోరు కదే. కరెక్టే, ఖచ్చితంగా పంచాయతీ పెట్టాల్సిందే. అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పేసి ఇప్పుడు నాకిష్టం లేదని నువ్వు అంటుంటే ఓర్చుకోవడానికి ఊరి జనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నువ్వు సర్పంచ్వి కావచ్చు, కానీ ఇలా చేయటం మాత్రం ఏమాత్రం బాలేదు. నాగవల్లి మొగుడడుగుతున్నాడని కాదు, ఇంటికెళ్ళాక నా మొగుడు కూడా అడుగుతాడు నిశ్చితార్థం ఎందుకు ఆగింది అని. అప్పుడు మీరు పంచాయతీకి రావాల్సిందే. అవును, పంచాయతీలో నిలబెట్టాల్సిందే, పంచాయతీ జరగాల్సిందే. ఒరే దేవా, విషయం ఏంటో తెలుసుకోకుండా ఇలా రచ్చకెడుస్తున్నావేంట్రా? అమ్మా, ఇది నా మాట కాదు, ఈ అక్కలు పిన్నమ్మలు చెప్తున్న మాట.
బావా ఒక్కసారి నా వంక చూడు. ఇది అబద్ధమని, నువ్వు చేసింది తమాషా అని చెప్పేయ్. మళ్ళీ అందరం నవ్వుకుంటూ ఈ నిశ్చితార్థాన్ని జరిపిద్దాం. నీ చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని చెప్పేవాడివి. అలాంటిది తను నిస్సహాయకురాలై నువ్వెందుకు ఈ నిశ్చితార్థాన్ని ఆపుతున్నావో అర్థం కాక